హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక అవని గొప్పతనం గురించి తెలుసుకున్న శ్రేయ అయితే పల్లవి విషయంలో పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. ఇక పల్లవి నుండి అవనిని కాపాడి మరిక శ్రేయ పల్లవికి ఎలా షాక్ ఇవ్వబోతుంది, అసలు ఏం జరగబోతుంది, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పల్లవి అయితే ఇక స్పృహలోకి వచ్చిన శ్రేయ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. చూడు శ్రేయ, ఇక ఆస్తి మొత్తం కూడా ఆరాధ్య అవనిలకు సొంతం కావడం కోసం అవని ఏం చేసిందో తెలుసా? ఇక నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నీకు కషాయం అని చెప్పి చాలాసార్లు నీకు తాపించింది కదా, దాంట్లో ఇక ఏదో కలిపింది. అందుకే నీ బిడ్డ ఇలా పుట్టాడు. ఇక బిడ్డకు లివర్ బాగులేదు, ఇక బిడ్డ బ్రతికే అవకాశం లేదు, 90% బిడ్డ బ్రతికదని డాక్టర్లు చెప్పారు. దాంతో అవని చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఉన్నవి లేనివి పల్లవి అయితే చెప్తూ ఉంటుంది శ్రేయాకైతే. అప్పుడే ఇక శ్రేయ అయితే అవని మీద చాలా కోపాన్ని పెంచుకుంటుంది. ఇక అవని పదే పదే కషాయం ఇవ్వడం అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని అవని ఎంత మోసం చేసింది, ఇక నాకు ఇలా కడుపు నొప్పి తగ్గించిందని చెప్పి నేను సంతోషపడ్డాను, కానీ నా కడుపులో ఉన్న బిడ్డకు ఇంత అన్యాయం చేస్తుందా, ఆస్తి కోసం నా బిడ్డనే చంపాలనుకుంటుందా, ఆ అవనిని నా జీవితంలో క్షమించను అని చెప్పి అవని మీద చాలా కోపంగా ఉంటుంది శ్రేయ అయితే. ఇంతలోనే అక్షయ్ శ్రీకర్ ఇద్దరు కూడా శ్రేయను చూడడానికి బెడ్ దగ్గరికి వస్తారు. వచ్చేసరికి పల్లవి అయితే శ్రేయను ఇలా రెచ్చగొట్టి ఇక ఇలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రేయ అయితే ఇలా అంటూ ఉంటుంది శ్రీకర్తో, శ్రీకర్, ఇక మన బిడ్డ బ్రతకదని చెప్పడానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది, నాకు అంతా తెలుసు, కానీ నా బిడ్డకేమైనా అయితే మాత్రం ఆ అవనిని మాత్రం బ్రతికనివ్వను అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది శ్రేయ అయితే. అప్పుడే ఇక అక్షయ్ శ్రీకర్ ఇద్దరు కూడా, ఏంటి శ్రేయ ఆ మాటలేంటి, మన బిడ్డకి ఏం కాదు, మన బిడ్డ సేఫ్గా ఉంటాడు, మన బిడ్డకి ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పి శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే, ఇక బిడ్డ బ్రతకదని డాక్టర్లు చెప్పారు కదా, ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుందా, ఎలాగూ బ్రతకదు, బ్రతికిన అవని బ్రతికనివ్వదు అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ వచ్చి బిడ్డ బ్రతికి బిడ్డ ప్రాణాలను అవని కాపాడింది అని చెప్పి పెద్ద షాక్ ఇస్తుంది డాక్టర్ అమ్మైతే. అది విన్న ఇక శ్రేయ, శ్రీకర్, కమల్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, బిడ్డ బ్రతికిందా, బిడ్డ ప్రాణాలను అవని కాపాడిందా, అంటే అవని ఆ చిన్న పాపకు తన లీవర్ ఇచ్చి తన ప్రాణాలను కాపాడిందా అని చెప్పి అది విన్న శ్రేయ ఒక్కసారిగా షాక్ అయి అవని అంటే ఏంటి, అవని గొప్పతనం గురించి తెలుసుకుంటుంది. అంటే ఇక పల్లవి చెప్పినవన్నీ అబద్ధాలన్నమాట. పల్లవి అవని గురించి చెప్పింది అంతా అబద్ధం. అంటే నా కడుపులో బిడ్డను చంపాలనుకుంది అవని అక్క కాదు, ఈ పల్లవి ఇక నన్ను నా బిడ్డను వేరు చేయాలనుకుంది, శాశ్వతంగా నా బిడ్డను ఈ లోకానికి దూరం చేయాలనుకుంది రాక్షసి అని చెప్పి నిజం తెలుసుకుంటుంది శ్రేయ అయితే. పల్లవిని చంప పగలగొట్టి అవని వల్ల ఇక నా బిడ్డ బ్రతికిందని చెప్పి వెంటనే నేను అవని అక్కను చూడాలి అని చెప్పి అవని ఇక ఆపరేషన్ థియేటర్లో ఉంటే అక్కడికి వచ్చి అవని కాలు పట్టుకొని క్షమాపణ అడుగుతూ కన్నీళ్లతో తన కాళ్ళను కడుగుతూ ఉంటుంది శ్రేయ అయితే అవనిది. అప్పుడే ఇక అవని అయితే, ఏంటి శ్రేయ ఇలా ఎందుకు అలా చేస్తున్నావు, ఇక నేను చేసింది ఏం లేదు, చిన్న పాప ప్రాణాలు ప్రమాదంలో ఉంటే కాపాడాను, ఇక నీ కొడుకైనా నా కొడుకైనా ఒక్కడే కదా, నేను ఇక ఎందుకు కాపాడకుండా ఉంటాను అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉండగా ఇన్నాళ్ళు నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. పల్లవి చెప్పిన మాటలు విని నిన్ను ఎంతలా ఇబ్బంది పెట్టానక్క, ఇక నుండి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను. ఈరోజు నీ ప్రాణాలను తెగించి ఇక నీకేమైనా పర్లేదని చెప్పి నా కొడుకుకు లీవర్ ఇచ్చి తన ప్రాణాలను కాపాడావు, కాబట్టి ఈ రోజు నుండి నా దృష్టిలో నువ్వు దేవతవు అని చెప్పి ఈ రోజైతే పల్లవి అవని గొప్పతనం గురించి తెలుసుకుంటుంది. ఇక పల్లవికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి, ఈ అవరిని ఏం చేసైనా ఇంట్లో వాళ్ళందరి ముందు ఫూల్ను చేయాలనుకుంటే ఏదో రకంగా అవని వాళ్ళందరికీ దేవత అయిపోతుంది, ఇక నేనే ఓడిపోతున్నాను, ఎలా ఈ అవరిని ఎలా దెబ్బ కొట్టాలి, ఎలాగైనా అవరిని ఇంట్లో నుంచి గెంటేయాలి అని చెప్పి ఆలోచిస్తూ చాలా కోపంగా చిరాగ్గా అక్క నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ ఆరాధ్య, పార్వతి
వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు శ్రేయ తన పాపతో ఇంటికొస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే ఇక అక్షయ్, అవని, శ్రేయ, శ్రీకర్, బాబు అందరూ కలిసి హాస్పిటల్ నుండి ఇంటికి వస్తూ ఉంటారు. పార్వతి అయితే, ఏంటి అలా చూస్తున్నావేంటి పల్లవి, ఇక దిష్టి తీసి వాళ్ళందరినీ ఇంట్లోకి రమ్మని చెప్పు అని చెప్పి పార్వతి పల్లవిని అంటూ ఉండగా అప్పుడే ఇక పల్లవి అయితే సరే అత్తయ్య అని ఇలా అంటూ ఉంటుంది. కానీ శ్రేయ మాత్రం లేదు, ఈ పల్లవి మాకు దిష్టి చేసి ఇంట్లోకి ఆహ్వానించకూడదు. ఈ పల్లవి ఎలాంటిదో నాకు తెలుసు. తన మనసు నిండా కుళ్ళు కుతంత్రాలతో ఉంటుంది. తను ఇలా మమ్మల్ని రమ్మంటే మేము రాము. పల్లవి ఎలాంటిదో ఇప్పటికి నేను తెలుసుకున్నాను. కాబట్టి పల్లవి మాకు ఎంత దూరంగా ఉంటే మేమందరం అంత హ్యాపీగా ఉంటాం. ఇక అవని అక్కకు పల్లవికి ఎంత తేడా ఉందో నాకు ఈరోజు చాలా బాగా అర్థమైంది అత్తయ్య. ఇప్పటికైనా ఈ పల్లవిని దూరంగా ఉంచాలి. మన ఫ్యామిలీకి పల్లవి దూరంగా ఉంటేనే హ్యాపీగా ఉంటాం అని చెప్పి పల్లవి చేత దిష్టి తీయించుకోనని పల్లవిని ఇలా అవమానిస్తూ ఉంటుంది అందరి ముందు శ్రేయ అయితే. అప్పుడే ఇక అందరూ కూడా షాక్ అయి శ్రేయ వైపు చూస్తూ ఉంటారు. ఇక పల్లవి అయితే చాలా కోపంగా చిరాగ్గా లోపలికి వెళ్ళిపోయి అవనిని ఎలా దెబ్బ కొట్టాలి అని చెప్పి ఇక ఆలోచనలో పడుతుంది. ఇక ఇక్కడ అందరూ కూడా బాబు పుట్టాడు, బాబు ప్రాణాలు ఇక ఇలా అవని కాపాడేసింది అని చెప్పి సంతోషంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉంటారు. కానీ ఇక్కడ పల్లవికి మాత్రం వాళ్ళ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతుంది. ఎలా ఎలా దెబ్బ కొట్టాలి, ముందుగా ఈ అవనిని ఒక్కదాన్ని లేకుండా చేస్తే తర్వాత ఈ కుటుంబాన్ని ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఇక అర్ధరాత్రి అవని రూమ్లోకి వెళ్ళి ఇక ఇలా అవనిని పిల్లో తీసుకొని ఇక ఊపిరాడకుండా చేసి ఎలాగైనా అవన్ని ఈ లోకంలో నుండి లేకుండా చేయాలని పల్లవి ప్లాన్ చేసి అందరూ పడుకున్నారని చెప్పి పల్లవి అయితే పిల్లో తీసుకొని అవని రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. అదే టైంకి శ్రేయ అయితే ఇక పల్లవిని చూసేస్తుంది. ఏంటి ఈ పల్లవి ఏంటి అవని యొక్క రూమ్లోకి పిల్లో తీసుకుని వెళ్తుంది, అసలే ఇక అక్షయ్ బావ గారు ఇంట్లో లేరు అంటే అవని యొక్క ఒంటరిగా ఉంది. ఇక ఇప్పుడు అవని అక్కని ఏదో చేయడానికే వెళ్తూ ఉంటుంది పల్లవి. ఎలాగైనా అవని యొక్క ప్రాణాలను కాపాడాలి పల్లవి నుండి అని చెప్పి ఇక అదే టైంలో పల్లవిని చూసిన శ్రేయ అయితే వెంటనే ఇక శ్రీకర్ని, లే శ్రీకర్, ఇక అవని అక్కను పల్లవి ఏదో చేయడానికి వెళ్తుంది. అర్ధరాత్రి అవని అక్క రూమ్లో పల్లవికి ఏం పని, పిల్లో తీసుకుని వెళ్తుంది అని చెప్పి శ్రీకర్ని లెమ్మంటుంది. ఇక శ్రీకర్, శ్రేయ ఇద్దరు కలిసి వెనుకాతల పల్లవిని ఫాలో అవుతూ ఉంటారు. ఇక వీళ్ళు అనుకున్నట్టే వీళ్ళ అనుమానమే నిజమవుతుంది. నిజంగానే అవనిని చంపడానికి అవని రూమ్లో అడుగు పెడుతుంది పల్లవి అయితే. అవని అయితే స్పృహ లేకుండా పడుకుంటుంది. ఇక అప్పుడే ఆ పిల్లో తీసుకొని అవని మీద ఇలా పెట్టబోతూ ఉండగా శ్రేయ చాలా కోపంగా పల్లవి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అయి పల్లవి చూస్తూ ఉంటుంది. కోపంగా శ్రేయ వెళ్ళి పల్లవి చెంప పగలగొడుతుంది. ఏంటి ఇక నువ్వేం చేస్తున్నావు, అవని అక్కను చంపాలని అర్ధరాత్రి ముసుగు వేసుకొని ఇలా మారువేషంలో వస్తే నిన్ను గుర్తుపట్టలేము, ఎవరు చూడరనుకుంటున్నావా? ఇక నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. నీ వల్ల నా కొడుకు కానీ అవని అక్కకు కానీ ప్రమాదం జరగొచ్చని నేను ఊహించాను. అందుకే ఇక నా కొడుకుని అవని అక్కను నీ నుండి కాపాడడం కోసమే ఇక నేను వెయిట్ చేస్తున్నాను. ఇంతలోనే మేము అనుకున్నట్టే మా అనుమానమే నిజమైపోయింది. నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు తెలుసు పల్లవి. నీకెప్పుడు ఇలాంటి పనులు చేయడం అలవాటే కదా. ఇక అప్ప నుండి పాపం అవని అక్కను ఎన్ని బాధలు పెట్టి ఇంట్లో నుంచి గెంటేశావు. అసలు నువ్వు చేసిన పనులన్నీ ఈ ఇంట్లో నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు అని చెప్పి శ్రేయ అయితే ఇక ఇలా పల్లవి ఇలా అవనిని చంపబోయిందని చెప్పి హాల్లోకి తీసుకొచ్చి పల్లవి చెంప పగలగొట్టి అందరి ముందు పల్లవిని అవమానిస్తూ ఉంటుంది. చూడండి అత్తయ్య, ఈ పల్లవి ఎంత పని చేసిందో. ఇక నా కొడుకును కాపాడిన అవని అక్కను ఇలా చేయాలనుకుంటే నేను ఎలా ఊరుకుంటాను? ఇప్పుడు అవని అక్క నాకు దేవతతో సమానం. ఇక నాకు నా బిడ్డను బ్రతికించింది కాబట్టి అవని అక్కకు ఎలాంటి హాని తలబెట్టినా నేను ఊరుకోను అని చెప్పి శ్రేయ అయితే ఈరోజు అవని గొప్పతనం గురించి ఇలా మాట్లాడుతూ పల్లవి గురించి, పల్లవి ఇన్నాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు, అవని విషయంలో పల్లవి ఏమేం చేసింది అవన్నీ కూడా సాక్ష్యాలతో సహా బయటకు తీసుకొచ్చి శ్రేయ అయితే ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెడుతుంది. దాంతో ఇక పల్లవి అయితే ఏంటి ఇదేంటి, ఎప్పుడో పోయిన దాన్ని అన్నీ తీసుకొచ్చి ఈరోజు ఇలా అందరి ముందు నన్ను అవమానిస్తుంది. అవన్నీ ఎప్పుడో జరిగిపోయాయి, అందరూ మర్చిపోయారు, నన్ను క్షమించారు. మళ్ళీ ఆ పాతవన్నీ వెలికి తీసి ఈరోజు అందరి ముందు నన్ను ఇలా అవమానిస్తుందేంటి శ్రేయ అని చెప్పి పల్లవి అయితే షాక్లో ఉంటుంది. అప్పుడే ఇక కమల్ అయితే అసలు నిజం తెలుసుకొని ఏంటి పల్లవి
పల్లవి ఇన్ని చేసినా ఇవన్నీ నువ్వే చేసావని వదినకు తెలిసినా కూడా వదిన ఏనాడు ఎవ్వరికి నీ గురించి నిజం చెప్పలేదు. నీకు కూడా వదినకు నిజం తెలుసనే విషయం తెలుసు. అయినా కూడా వదినను ఎందుకు ఇలా శత్రువులా చూస్తున్నావు? అసలు వదినంటే నీకెందుకంత కోపం అని చెప్పి కమలైతే ఇక ఈ పల్లవి నాకు అవసరం లేదు. పల్లవిని ఇంట్లో నుంచి త్వరగా బయటకు గెంటేయండి. అది నా కళ్ళ ముందు ఒక్క నిమిషం కూడా కనిపించడానికి వీల్లేదు అని చెప్పి చాలా కోపంగా కమలైతే పల్లవికి విడాకులు ఇచ్చేస్తాను. పల్లవి నాకు అవసరం లేదు. ఈ ఇంటిని నాశనం చేయాలనుకుని ఇంట్లో అడుగుపెట్టిన ఈ పల్లవి ఈ ఇంటికి అవసరం లేదు అని చెప్పి కమలైతే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అక్షయ్ వాళ్ళందరూ కూడా ఇక కన్నయ్య అలా అనకూడదు అని చెప్పి ఇక ఇలా ఓదరుస్తూ ఉంటారు కమల్నైతే. కానీ కమల్ మాత్రం ఎవ్వరి మాట వినడు. ఇక పల్లవిని గెంటేయాల్సిందే. పల్లవి ఇంట్లో ఉంటే నేను ఇంట్లో ఉండను, ఇక నేనైనా ఉండాలి, పల్లవైనా ఉండాలి అని చెప్పి పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న కమల్ అయితే మండిపడుతూ ఉంటాడు ఇక పల్లవి మీద. మరిక ఇప్పుడు పల్లవిని ఎవరు కాపాడుతారు? ఇక తన అక్క అవన, తన కన్న తల్లి అయిన మీనాక్షి మరిక కమల్ని ఒప్పించి పల్లవిని బయటకు పంపించకుండా కాపాడుతుందా ఇప్పుడు మీనాక్షి అనేది చూడాలి. ఇక ఇప్పటికైనా పల్లవి అవని మీనాక్షుల మీద కోపాన్ని తగ్గించుకొని కమల్తో మంచిగా ఉండబోతుందా, లేకుంటే ఇంకా అలాగే కోపంగా ఉండబోతుందా, ఇంట్లో నుంచి ఇక వెళ్ళిపోబోతుందా పల్లవి అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే ఇక శ్రేయ పల్లవి నుండి ఇక ఇలా అవని ప్రాణాలను కాపాడి పల్లవి నిజస్వరూపం బయట పెట్టబోతుంది కమల్ ముందు. మరిక ఇప్పుడు కమల్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు పల్లవి విషయంలో అనేది చూడాలి. ఈ విధంగానైతే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.